భారతదేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి జయదీప్ ధన్ఖడ్పై నేడు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి గల కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ప్రతిపక్షాలపై చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు, అవకాశం ఇవ్వకపోవడం. ఎప్పుడైనా రాజ్యసభలో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అడ్డు చెప్పడం జరుగుతుంటుంది. కానీ జయదీప్ ధన్ఖడ్ రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే తానే అడ్డుపడడం ప్రతిపక్షాలలో బాధ కలిగిందని చెప్పుకోవచ్చు. అందువలననే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చాయి. కాంగ్రెస్తో పాటు ఇతర మిత్రపక్షాలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య సమాజ్వాదీ పార్టీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు, ఇలాంటి అనేక రకాల పార్టీలు ముందుకొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేదనేది తర్వాతి విషయం అయినప్పటికీ, నెగ్గుతుందా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ ప్రతిపక్షాలు తన నిరసనను అవిశ్వాసం ద్వారా తెలియజేయాలని ముందుకొచ్చినాయి. నేడు ప్రతిపక్ష ఎంపీలు 60 మంది సభ్యులతో కూడినటువంటి లేఖపై అందరూ సంతకం పెట్టి రాజ్యసభలో పెట్టడం జరిగింది. ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే ఈ మధ్యన అదానిపై పెద్ద రకంగా రచ్చ జరుగుతూ ఉంది. అయినప్పటికీ అదానిపై రచ్చను సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ వ్యతిరేకించినప్పటికీ ఉపరాష్ట్రపతి అయినటువంటి జయదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు ముందుకొచ్చినాయని చెప్పడం. ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలని టీఎంసీ ఎంపీలతో పాటు మమతా బెనర్జీ కూడా అడగడం జరుగుతుంది. అదే విషయంలో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దీనికి మద్దతు తెలియడం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానంలో టీఎంసీ, ఆప్, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ముందుకు రావడం జరిగింది. కానీ అవిశ్వాసం నెగ్గుతుందా నెగ్గదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. లోక్సభ ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇండియా కూటమిలో అన్ని భాగస్వామ్య పక్షాలు మౌనంగానే ఉన్నాయి. కానీ హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలం అవ్వడంపై రాహుల్ నాయకత్వంపై సందేహం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతకు అదాని విషయంలో కూడా టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ కూడా అదాని విషయాన్ని పక్కన పెట్టి వేరే అంశాలపై లోక్సభ, రాజ్యసభలో చర్చించాలని పట్టుపట్టడం జరిగింది. కానీ అందుకు అంగీకరించని కాంగ్రెస్ అదానిపై చర్చకు పట్టుపట్టడం జరిగింది. ఈ విషయంలో ఇండియా కూటమిలో అనేక రకాలుగా లుకలుకలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అయినా అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 50% ఎంపీలు రాజ్యసభలో, లోక్సభలో ఉండాలి. కానీ రాజ్యసభలో, లోక్సభలో ఇండియా కూటమికి అంత బలం లేకపోవడం వలన అవిశ్వాసం నెగ్గదని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష ఎంపీలు, అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని భాగస్వామ్య పక్షాలు ఎంపీలు అందరూ కలిసి కూడా ఏకతాటిపైకి వచ్చి ఉపరాష్ట్రపతి అయినటువంటి రాజ్యసభ చైర్మన్ జయదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఇండియా కూటమి ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. భారతదేశంలో 2 అతిపెద్ద జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కానీ ప్రాంతీయ పార్టీలతో సంబంధం ఏర్పరచుకొని బీజేపీ ఎన్డీఏగా, కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. కానీ 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం, ఇండియా కూటమి అనుకున్న దానికంటే ఎక్కువ పర్ఫామ్ చేయడం, బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం, ఇండియాలో రాహుల్ నాయకత్వం బలపడిందని చెప్పుకోవచ్చు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి. అందులో ఎన్డీఏ గట్టిగా చెత్తా చాటడం జరిగింది. హర్యానా, మహారాష్ట్రలో ఎన్డీఏ బాగా వేసినప్పటికీ జార్ఖండ్ ఒక్క రాష్ట్రానికి ఇండియా కూటమి పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఇండియా కూటమిలో లుకలుకలు మొదలై రాహుల్ నాయకత్వంపై నమ్మకం పోయిందన్న అపోహలతో ఇండియా కూటమిలో కొంతమంది నేతలు టీఎంసీ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇండియా కూటమి బాధ్యతలు నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాతకు దానికి మద్దతుగా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మమతా బెనర్జీకి చాలా అనుభవం ఉంది, ఇస్తే బాగుంటుందన్న సందేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇందువలన ఇండియా కూటమిలో లుకలుకలు స్పష్టంగా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగానే బరిలో దిగాలన్న ఆలోచన చేస్తుంది.